నేడు దేవుని సేవకులు ఎంత దౌర్భాగ్యం తయారయ్యారంటే వాళ్ళకి ఎప్పుడు చూసినా కానుకలు ఇస్తూ ఉండాలి. ఏదో ఒకటి సహకారం అందిస్తూనే ఉండాలి. వాళ్ళని పొగుడుతారు, వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళని గనపరుస్తూ ఉంటారు, వాళ్ళకి సన్మానాలు సాలువాలు. మరి నీకు ఎలాంటి సహకారాలు అందించలేని ఆత్మీయ జనాంగాలు కూడా ఉంటారు, ఆత్మీయ సేవకులు కూడా ఉంటారు. మరి వాళ్ళని ఎందుకు గనపరచట్లేదు, వారిని ఎందుకు హెచ్చించట్లేదు? కారణం ఏంటో తెలుసా? దుర్లాభాపేక్ష. బైబిల్ చెప్తుంది, దేవుని సేవకుడికి అపేక్ష ఉండకూడదు, ఆశించే విధానం ఉండకూడదు. ఎవడేదో పెడితే ఒక బోధ, పెట్టకపోతే ఒక విధమైనటువంటి చూపు, ఇలాంటి పక్షపాత ధోరణి యేసుక్రీస్తుకు కానీ అపోస్తులకు లేదు. మీకు కలిగి ఉన్నదే ఇస్తున్నామన్నాడు. వారు కలిగి ఉన్నటువంటి కార్యాన్ని ఆ కుంటివాడికి చేశారు. కాబట్టి ఈరోజు చేసేవారు కావాలి, ఇచ్చేవారు కావాలి తప్ప ఎప్పుడు చూసినా ఎవడు చేతుల వైపు చూద్దాం, ఎవడేది పెడతాడనేటువంటి ఈ దుష్ట బుద్ధి తొలగిపోవాలి. ఒకవేళ దేవుని సేవకుడు మంద ద్వారా ఆశించవచ్చు, ఎందుకంటే మందని మేపుతున్నాడు కనుక. కానీ ఈరోజు అలాగని పెడుతున్న వారిని పొగుడుతూ, పెడుతున్న వారిని హెచ్చిస్తూ, వారిని సన్మానిస్తూ, ఇలాంటి దుష్ట బుద్ధుల నుంచి విడుదల పొంది సమస్త మనుషులందరినీ సమాధానంగా ప్రేమిందాం.